వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, మామనూర్ ఎయిర్పోర్టుకు నిధులు విడుదల చేసినందుకు బాణాసంచ కాల్చి సీఎంకు పాలాభిషేకం చేసిన వరంగల్ ఎమ్మెల్యేలు. ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం, కొంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి మంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
తెలియదా చెప్పిందా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు వేయరి, పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్క ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది, మీ సెంటర్ ఇలా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగించారు. ఈ వేడుకలలో భాగంగా 14 నవంబర్ ఉదయం ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగులతో కలిసి రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ జెండాని ఆవిష్కరించి ఎన్టీపీసీ గీతాన్ని ఆలపించి అనంతరం 3 రోజుల ఉత్సవాలలో పాల్గొన్నారు. 16 నవంబర్ సాయంకాలం స్టేడియంలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీపీసీ నిర్వహించిన లేజర్ షోను అందరినీ ఆకట్టుకుని 50 ఏళ్ల ఎన్టీపీసీ పురస్కారంలో భాగంగా ప్రేక్షకులను కనువిందు అయ్యే కార్యక్రమంగా నిలిచింది. Thank you very much. NTPC NTPC Zindabad. Balloons are flying with the NTPC. Flying balloons. That's all. Today for the on the same day. Thank you so much for that. It's a momentous occasion for all of us today. All the general managers, all the heads of departments, वाइस प्रेसिडेंट रामोहन पहुंचने का आज हम लोग 3-4 घंटे में पहुंच जाते हैं एयरपोर्ट तक. Pan NTPC and many of us are working here for. Side up, చూడండి. देश हमारा सदा यही संबंध हमारा
సార్ 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 ముందు దేవరుప్ల మండలం పెద్దమాడూరు గ్రామంలో కంఠమహేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో పూతరాజుల విగ్రహ ప్రతిష్టాపన హోమం మహా అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పచ్చటి తోరణాలు పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా గోపా జనగామ జిల్లా అధ్యక్షులు మేకపోతుల ఆంజనేయులు గౌడ్ మీడియాతో మాట్లాడారు. జనగామ జిల్లా గౌడ बंधु आयुष्वरे स्वस्ति एवंद्रिः ओम स्वस्ति बंधो त्रंदो ओम स्वस्ति अध्यावस्तमं सर्वेदो यत्र जगन्यं वसेदो तावत् गुर्वीद कार्यस्याद पुण्याय मुक्ते तानिवा एतानि नक्षत्राणि या नेवदेव नक्षत्राणि ते गुर्वीद यत्कार्यस्यात् ओम पुण्याहं भवन्तो కంఠమేశ్వర స్వామి దేవాలయంలో పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపనకి కొనుక్కున్నటువంటి మా బబ్బూరు శ్రీకాంత్ గౌడ్ తమ్ముడు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం వల్ల మా అందరినీ కూడా దాదాపు జనగామ జిల్లాలో ఉన్న గౌడ బంధువులు అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడానికి అందరినీ పిలిపించి కలుసుకోవడానికి కల్పించినటువంటి తమ్ముడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దమడూరు గ్రామంలో దాదాపు ఈ గుడికి నాకు తెలిసి కూడా ఈ 3 గుళ్ళే ఉండే. ఈ చుట్టూ కాంపౌండ్ వాల్ గాని దీనికి ఈ పాపన్న విగ్రహం అసలు పాపన్న అంటే ఆ పాపన్న చరిత్రను కూడా ఈ పెద్దమడూరు గ్రామానికి తెలియజేసినటువంటి శ్రీకాంత్ గౌడ్ దాదాపు 50 నుండి 70 లక్షల వరకు ఇక్కడ ఈ గౌడ జాతి అభ్యున్నతి కోసం గౌడుల అభ్యున్నతి కోసం గౌడుగా ఒక కుటుంబంలో పేద కుటుంబంలో పుట్టి ఒక స్థాయిలో ఉండి ఏమైనా మనం చేయొచ్చు కన్న ఊరికి కన్న తల్లిదండ్రులకి ఊరికి గ్రామానికి మన మండలానికి జిల్లాకి ఆ పేరుని ఎట్లా తీసుకురావాలో ఈ రోజు గౌడులలో మా శ్రీకాంత్ గౌడ్ ఆదర్శంగా నిలవబోతున్నాడు. నిలిచిండి కూడా ప్రతి ఊర్లో మన విగ్రహాలకు గాని దేనికి గాని ఆపదైనా సంపదైనా ఈ రోజు గౌడ జాతిని మొత్తం ఆదుకునే స్థాయిలో మా తమ్ముడు ఎదిగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు మున్ముందు కూడా మా తమ్ముడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారికి ఆ భగవంతుడు ఆ కంఠమహేశ్వర స్వామి సురభాంబ ఆశీస్సులు దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనగామ జిల్లా అధ్యక్షుని నేను జనగామ జిల్లా పక్షాన మా తమ్ముడికి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహిళల నాయకురాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోషన్ గారు
మాస్టిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగెల్లి కృష్ణయ్య, రాష్ట్ర కన్వీనర్ నాగెల్లి నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగెల్లి పెంటయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నాగెల్లి నాగయ్య, ఉపాధ్యక్షులుగా నాగెల్లి నాగేష్, కన్వీనర్ దర్శనం గోపి, ప్రధాన కార్యదర్శిగా నాగెల్లి వెంకన్న, ముఖ్య సలహాదారిగా నాగెల్లి సోమయ్య, మహిళా మండల అధ్యక్షురాలుగా దర్శనం మల్లమ్మ, కోశాధికారిగా దర్శనం నాగరాజు, కార్యవర్గ సభ్యులు పొన్నాల నరేష్, ఇటుకల ఎల్లమ్మను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాస్టిన్ కులాన్ని గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా నిధులు ఏర్పాటు చేయాలని, విద్యా వైద్య రంగాలలో అవకాశాలు ఏర్పాటు చేయాలని, మా కులాన్ని చట్టసభలలో గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గురుకుల పాఠశాలలో మా పిల్లలకు అవకాశాలు కల్పించాలని, చట్టసభల్లో 5 సీట్లు కేటాయించాలని, పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాస్టిన్ కులం వెనుకబడి ఉన్నది. ప్రభుత్వం గుర్తించాలనేది ఆలోచనతోనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాస్టిన్ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీసీడీల వర్గీకరణలో మమ్మల్ని ఏలో గుర్తించాలనేది మా డిమాండు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యాయి. మాస్టిన్ కులం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్స్ కూడా పూర్తి స్థాయిలో చెప్పాలనే ఆలోచనతో ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మాట్లాడేది ఏంటంటే, మాకున్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాలకు మాకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అదేవిధంగా మాకు ఒక ట్రాక్టర్ కూడా నేరుగా బ్యాంకు ద్వారా మంజూరు చేయాలనేసి చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో మాకు కొన్ని రకాలుగా పిల్లలకి విద్యా అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం గుర్తించాలనేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీ కావచ్చు, మేమంతా చైతన్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. రావుతున్న రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై కూడా వెనుకంటే ఉన్నది కావున దయచేసి ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి దానిలో మాకు వచ్చే సప్లిమెంట్ నిధులు కూడా మాకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇది వరకు అనేక జిల్లాలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీ చేసుకుని తిరుగుతున్నాం. వచ్చే ఈ యొక్క నెలాఖరులో పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పెట్టి మాకు వచ్చే నిధులు కూడా తప్పనిసరిగా సాధిస్తామని చెప్పని మేము ప్రాధాయపడుతున్నాం. ఇదే కనుక బీడి భూములు ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళు చేతులున్నా కానీ వాళ్ళ పట్టాలు కూడా వాళ్ళు దున్నుకున్నా కానీ ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వటం లేదు. వాళ్ళు అనవసర పద్ధతి ఆనాడు ఈనాడు కాడి వరకు కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈనాడు కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఏర్పడింది కాబట్టి మాకు ఉండే నిధులు కూడా మాకు తప్పనిసరిగా అందించాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇంతటి విధంగా మా పిల్లగాలు చదువు లేక చాలా సన్యాసి చెప్తున్నాయి కాబట్టి చదువుకున్న వాళ్లకు తక్షణమే గురుకులల్లో వాళ్లకు సీట్ ఇచ్చి గొప్ప చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది కాబట్టి మేము చేపట్టాల్సిన ఫలితాన్ని అతి త్వరలో అమలుపరచమని చెప్పని రాష్ట్ర మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలియజేయటం కానీ కృషి చేస్తూ సైనికులతో బాధపడుతున్నామని చెప్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక బాధపడుతున్న మా వెనుకబడ్డ వర్గము కాబట్టి మీరు తక్కువ గుర్తించి మా పిల్లగాళ్లకు మాకు రక్షణమయ్యాలని కోరుతూ మేము ప్రాధేయపడి మీకు అభివందనం చేస్తున్నాం. ఇట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగెల్లి కృష్ణయ్య. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగే ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహజ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటికీ
గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు కనిపిస్తున్నాయని అన్నారు. లగేచర్ల ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రభుత్వాన్ని బంధనం చేయడానికి కుట్రపూరితంగా ప్రతిపక్షాలు అధికారులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజాపాలనలో దాడులకు తావులేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభ రేపు మనం పెట్టుకున్నాం. మరి ఈ సభని మనం అందరం కలిసి విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మీ అందరికీ తెలుసు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లనే దాని తర్వాత 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంచడం జరిగింది. అతి త్వరలో నియోజకవర్గానికి 3500 ఇల్లు కూడా రాబోతున్నాయి. మనం ఇంకా కూడా ఎక్కువ కూడా ఇస్తుంది ప్రభుత్వం. గతంలో కూడా చూసినట్టయితే ఎక్కడికి పోయినా ఎలక్షన్స్ ముందు ప్రచారంకి కూడా ఎక్కడ పోయినా ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి ఊర్లలో చాలా మటుకు. మళ్ళీ అప్పుడు అందరు అడిగిండ్రు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయి అమ్మ, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడని. ఇప్పుడు మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవచ్చు, ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. ఇందిరమ్మ పాలన మనం అందరం చూస్తూనే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, తోటి శాసనసభ్యులైనా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మీరందరూ కూడా చూసినారు లగచెర్లలో ఏమైందని. ఆ సంఘటన క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వం పైన వాళ్ళు ఎటువంటి కక్ష కట్టిండ్రు, ఏం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని పైన నిందలు మోపడానికి ఎంత దిగజారగలుగుతారు అనేది అందరికి కూడా కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది. ప్రజలు కూడా అందరు గమనిస్తుండ్రు. తెలంగాణ మొత్తం చూసింది లగచెర్లలో ఏమైందో, ఎటువంటి దాడి జరిగిందో. దానికి బాధితులని ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగద్దు. మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు. ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి. కానీ ఇట్లా మతాల మధ్యలో చిచ్చులు పెట్టడాలు, మళ్ళీ వర్గాలు చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం. అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు. దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. కానీ ప్రజలు మటుకు అన్ని గమనిస్తున్నారు. మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చిన విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవాళ రేపు తక్కువ లేరు, ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము. మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. నేను ముందు కూడా చెప్పిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను. ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా. హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాం. అన్ని పనులు కూడా మనకి ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. నేను ఎక్కడ వెనక్కిపోయేది లేదు, ఏది ఊపుకునేది కూడా లేదు, లేనిపోనివి మాట్లాడుతాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.